కృష్ణా నీటిపై ఏపీ వితండవాదం చేస్తోందన్నారు ఇరిగేషన్ మంత్రి హరీష్ రావు. నీటి వాటాలో తెలంగాణకు అన్యాయంతోనే ఉద్యమం వచ్చిందని స్వయంగా ఉమాభారతి అన్నారని గుర్తు చేశారు. పంపకాల విషయంలో న్యాయం జరగకపోతే కోర్టును ఆశ్రయిస్తామంటున్న మంత్రి హరీష్ రావుతో కిషోర్ ఫేస్ టు ఫేస్. కృష్ణా నీటి వినియోగం బోర్డు పరిధిపై మరోసారి నేడు ఇరు రాష్ట్రాల మంత్రులు భేటీ కానున్నారు. మనతో తెలంగాణ ఇరిగేషన్ శాఖ మంత్రి హరీష్ రావు గారు ఉన్నారు. చెప్పండి సార్, ఈరోజు ఎలాంటి అంశాల ప్రస్తావనకు వచ్చే ఉంది? తెలంగాణకు సంబంధించి మీరు ఏం ప్రస్తావించున్నారు? అంటే ముఖ్యంగా ఈ సంవత్సరం నీటి విడుదల కోసం అవలంబించాల్సినటువంటి విధానాలపైన ఒక నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం. కేఆర్ఎంబి పరిధిలోకి ప్రాజెక్టులన్నీ వెళ్లాలంటే ముందు నీటి పంపిణీ రెండు రాష్ట్రాల మధ్య జరగాలి. అది బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ముందు పెండింగ్లో ఉంది. సో అది వచ్చేసరికి వరకు గత 2 సంవత్సరాలు ఏ రకంగానైతే తాత్కాలికమైన అరేంజ్మెంట్ చేయడం జరిగిందో అదే పద్ధతుల్లో ఈ సంవత్సరం కూడా కొనసాగించాలనేదే తెలంగాణ ప్రభుత్వం చెప్తా ఉంది. ఎట్ ద సేమ్ టైం బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ యొక్క అవార్డును కూడా తొందరగా వేగవంతంగా చేసే విధంగా కేంద్ర ప్రభుత్వం డైరెక్షన్ ఇచ్చి ఒక 6 నెలల్లోగా అవార్డు రాగలిగితే ఈ సమస్య శాశ్వతంగా పరిష్కారం అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. మరి పట్టిసీమ ద్వారా కానీ ఈరోజు పోలవరం ప్రాజెక్టుకి ఏదైతే అఫీషియల్ గా అనుమతి రావడం జరిగిందో తద్వారా బచావత్ అవార్డును అమలు చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చెప్తుంది. ఎస్, బచావత్ అవార్డే చెప్పింది ఏంటంటే మీకు పోలవరం ప్రాజెక్టుకు అనుమతి వచ్చిన వెంటనే అబో ఎన్ఎస్పీ మరి 45 టీఎంసీలు రావాలని చెప్పినారు. దాని ప్రకారంగా తెలంగాణకు అదనంగా 45 టీఎంసీ ఇవ్వాలని మేము అడుగుతా ఉన్నాం. అంటే ఆంధ్రప్రదేశ్ తలా తోక లేకుండా వాళ్ళు ఇష్టం వచ్చిన రీతిలో వారు మాట్లాడడం అనేటువంటి జరగడం ఇది దురదృష్టకరం. అయితే మాకు ఉమాభారతి గారి మీద నమ్మకం ఉంది. నిన్న మీటింగ్ లో ఉమాభారతి గారు చెప్పినారు, నీళ్ల కోసమే తెలంగాణ వేరుపడ్డది, నీళ్ల కోసమే తెలంగాణ పోరాడింది, నీళ్ల కోసమే తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డదని ఉమాభారతి గారు చెప్పింది కనుక తప్పకుండా దీంట్లో మాకు అన్యాయం చెయ్యరు, న్యాయబద్ధంగా చేస్తారని అనుకుంటున్నాం. బోర్డు పరిధిలోకి అన్ని ప్రాజెక్టులు తీసుకొస్తే అటు ఏపీ అభ్యంతరం లేదంటుంది, మీరు కూడా అంటున్నారు. ఈ సమస్యకు పరిష్కారం ఎలా ఉంటుంది అంటారు? ఆంధ్రప్రదేశ్ ఏంటంటే బోర్డు పరిధిలోకి ప్రాజెక్టులు తేవాలంటున్నారు, తెలంగాణ ప్రాజెక్టులు మాత్రమే తేవాలంటున్నారు. మేమేమంటున్నాం, బోర్డు పరిధిలోకి తెచ్చేది ఉంటే పోతిరెడ్డిపాడు తీసుకురండి, హంద్రీనివా తీసుకురండి, కేసీ కెనాల్ తీసుకురండి, కృష్ణా డెల్టా తీసుకురండి, తెలంగాణ కూడా అన్ని తీసుకురండి. అన్ని ప్రాజెక్టులు బోర్డు పరిధిలో పెట్టడానికి మాకు కూడా అభ్యంతరం లేదు. ఈవెన్ తాత్కాలిక అరేంజ్మెంట్ లో కూడా రావాలి. కానీ అట్ ద సేమ్ టైం ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రెండు రాష్ట్రాలు మొత్తం ప్రాజెక్టులు వస్తే తెలంగాణకి ఏ రకమైనటువంటి అభ్యంతరం లేదు. ఖచ్చితంగా తెలంగాణకు న్యాయం జరుగుతుందని అనుకున్నారు? సో జరుగుతుందనే భావిస్తున్నాము. ఇప్పటివరకు అయితే కేంద్ర ప్రభుత్వం 2 విషయాల్లో మనకు అన్యాయం చేసింది. 7 మండలాలు రాత్రికి రాత్రి ఆంధ్రలో కలిపే విషయంలోనైనా, హైకోర్టు విభజన విషయంలో ఇప్పటివరకు అయితే మనకు న్యాయం జరగలేదు. కాకపోతే ఉమాభారతి గారు చాలా విషయాల్ని లోతుగా అర్థం చేసుకున్నారు కనుక తప్పకుండా తెలంగాణకు న్యాయం చేస్తారనే భావిస్తున్నాం. లేదంటే డెఫినెట్ గా ఉన్నత న్యాయస్థానానికి పోతాం, మా పోరాటం మాత్రం కొనసాగిస్తాం. థ్యాంక్ యూ సార్. మొత్తానికి ఈరోజు చర్చలో తెలంగాణకు సంబంధించి న్యాయం జరుగుతుందనే ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు హరీష్ రావు. కెమెరా పర్సన్ బాలుతో కిషోర్, V6 న్యూస్, న్యూఢిల్లీ.